వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యూనివర్సిటీలలో మత ప్రచారాల విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మతతత్వాన్ని బోధించి పాస్టర్ అమ్మలుగా మార్చాలనుకుంటున్నారా? నాగార్జున యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? అమ్మాయిల హాస్టళ్లలో సాయంత్రం 7:30 తర్వాత బస్సులు కట్టి మరీ ప్రార్థనలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత దీని గురించి అనేక విషయాల్ని మనం మాట్లాడుకుందాం. సౌండ్ తీసేసాను బికాస్ కనబడుతోంది కదా. ఇది నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన మహిళా హాస్టల్లో క్రిస్మస్ వేడుకలు నిన్న జరిగాయి. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి పోస్టర్లు అందించిన వైనం. కాలేజ్ హాస్టల్స్కి క్రిస్మస్ వేడుకలకు సంబంధం ఏంటి? క్రిస్టియన్ అమ్మాయిల్ని మాత్రమే ఒకవేళ క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేయాలన్నా కాలేజెస్కి కొన్ని రూల్స్ ఉంటాయి. హాస్టల్స్కి సంబంధించి, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి 5 గంటల తరువాత ఆడపిల్లల్ని బయటికి పంపించరు. ఈవెన్ ఇళ్ళకి వెళ్ళాలన్నా 5 గంటల లోపే వెళ్ళాలి, ఇంటి నుంచి తిరిగి రావాలన్నా 5 గంటల లోపే రావాలి. కానీ సాయంత్రం 7:30 గంటలకు ఎలా తీసుకువెళుతున్నారు? పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. ముఖ్యంగా ఇలా పోస్టర్స్ పెట్టి మరీ ఆడపిల్లల్ని బస్సులు ఎక్కించి తీసుకువెళ్ళడం వెనుక ఆంతర్యం ఏంటి? దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? ఇది నోటీస్ బోర్డ్. ఈ విషయం మాకు నిన్ననే కాల్ చేశారు అక్కడ కొందరు. అక్క, మా పేర్లు మాత్రం చెప్పొద్దు, బికాజ్ మేము అదే యూనివర్సిటీలో చదువుతూ ఉంటాం కాబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది. బస్సులు పెట్టి మరీ ఆడపిల్లల్ని క్రిస్మస్ వేడుకలకు తీసుకెళ్తున్నారు, చికెన్ బిర్యానీ పెడతామని ఇంకొకటి అని వాళ్ళను తీసుకెళ్తున్నారు. ఇలా జరుగుతోంది అంటే ఏదైనా ఫేక్ కాల్ కావచ్చు అనుకొని, లేదు దీనికి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ మాకు కావాలి, ప్రూఫ్స్ తర్వాతే మేము దీని గురించి చేయగలుగుతామంటే వాళ్ళు ఆ హాస్టల్ నోటీస్ బోర్డులో అతికిచ్చిన దాంతోపాటు నేను వాట్సాప్ ఒక చాట్ కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, పౌల్ కుమార్, గంగాధర్ రావు, నవీన్ ఆది పాస్టర్, రత్న శిలాల్ మాని, సింహాచలం. ఇది 13వ తారీఖు జరగబోయే కార్యక్రమం. 2వ తారీఖు ఆల్రెడీ జరిగింది. ఇలాంటి వాటికి పిల్లల్ని 7:30 తర్వాత తీసుకొని వెళ్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేరుతోటి పోస్టర్స్ కనిపిస్తోందా? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. క్రిస్మస్ ఈజ్ నాట్ యాజ్ మచ్ అబౌట్ ఓపెనింగ్ అవర్ ప్రెజెంట్స్ యాజ్ ఓపెనింగ్ అవర్ హార్ట్స్. అబ్బా, గుండెలు తెరిచేస్తుందట. కనిపిస్తోంది కదా. ఇలా బస్సులు పెట్టి హాస్టల్స్లో నుంచి అమ్మాయిలని బయటికి తీసుకెళ్తున్న వైనం. ఇదే బస్సు. రైట్. దీని గురించి మరిన్ని మాట్లాడే ముందు దీనికి సంబంధించి వివరాలు పంపించిన ఒక అన్న మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. నిజంగా ఫస్ట్ మనం ఆ అన్నను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మాకేం అవసరం, మాకేం సంబంధం అనుకోకుండా విద్యార్థుల జీవితాలను మతోన్మాదం వైపు పరిగెత్తిస్తున్న వాళ్ళను ప్రశ్నించాలి, వాళ్ళ గురించి సమాజానికి తెలిసేలాగా చేయాలని ఇలా ముందుకు రావడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న, ఏం జరిగింది నాగార్జున యూనివర్సిటీలో? ఇదంతా ఏంటి గోలా? ఇది యాక్చువల్గా ఈ సంవత్సరమే మొదలైంది కాదండి, గత సంవత్సరం కూడా మా దృష్టికి వచ్చింది ఈ విషయం. ఓకే. అయితే ఇప్పుడు యూనివర్సిటీలో ఒక నియమం ఏంటంటే, ఏ మతస్థులైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఎవరు బయట చేసుకోవాలి. అవును. అదే హిందువులు వినాయక చవితి చేసే సందర్భంలో వాళ్ళకి ఒక రకమైన పర్మిషన్, అంటే మీరు 6:30 లోపే లోపలికి వచ్చేయాలి. ఒకవేళ 6:30 దాటేటైతే గనక పేరెంట్స్ నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పేసి ప్రత్యేకంగా నోటీస్ బోర్డులు అంటించడం జరిగిందండి. అవును. కానీ అదే క్రైస్తవుల విషయం దగ్గరికి వచ్చేసరికి యూనివర్సిటీ బస్సులు పెట్టి మరి ఆ సువార్త సభలకి తరలిస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయండి యూనివర్సిటీలో. సో ఇది కూడా సాయంత్రం 7:30 తర్వాత, అది కూడా ఆడపిల్లలండి. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా తమకి పంపిస్తాను నేను. సో దాంట్లో 5:30 తర్వాత యూనివర్సిటీలోకి 6:30 తర్వాత రావాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాలని చెప్తున్న వాళ్ళు మరి ఎంతమంది పేరెంట్స్ ని అడిగి వీళ్ళు సువార్త సభలకు పంపించారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అండి. ఇట్లా యూనివర్సిటీ నిండా కూడా క్రైస్తవ సంబంధించినటువంటి పోస్టర్లు అతికించడం, మంచినీళ్లు తాగే చోట నోటీస్ బోర్డులో, కాలేజ్ నోటీస్ బోర్డులో సువార్త సభలకు సంబంధించినటువంటి అంటిస్తున్నారండి యూనివర్సిటీలో. దారుణం. అంటే దీన్ని యాక్చువల్లీ మేము కాలేజీ ఒక స్టూడెంట్తో కూడా మాట్లాడామన్నా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సారీ అక్క, మేము పేరు చెప్పము అన్నా కూడా వాయిస్తో గుర్తుపడతారు, తర్వాత మేము అదే యూనివర్సిటీలో ఉండాలి
అందుకే మాట్లాడలేకపోతున్నాము అని ప్రూఫ్స్ అని పంపించారు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తుంది క్రిస్టియన్ అమ్మాయిలేనా లేకపోతే హిందూ అమ్మాయిలు కూడా ఉన్నారా? లేదండి, హిందూ అమ్మాయిలు కూడా ఉన్నారండి. జస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చికెన్ బిర్యానీ పెడుతున్నారు, మటన్ బిర్యానీ పెడుతున్నారు, ఇట్లాంటి మాటలు చెప్పి భోజనం చేసి వద్దామని చెప్పేసి చిన్నగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అట్లా బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక క్రిస్టియన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చాలా యాక్టివ్ గా యూనివర్సిటీలో వర్క్ చేస్తుంది. ఏబీవీపీ లాగా, ఎస్ఎఫ్ఐ లాగా ఇట్లా ఇవన్నీ కూడా విద్యార్థి సంఘాలు. అది కేవలం క్రైస్తవ విద్యార్థి సంఘం అని ఒక సంఘం ఒకటి యూనివర్సిటీలో యాక్టివ్ గా పనిచేస్తుంది. వాళ్ళ ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ స్టాఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు హాస్టల్ వార్డెన్స్ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కి ఇదంతా తెలుసా? తెలుసండి, తెలుసు. తెలియబట్టే కదండి యూనివర్సిటీ బస్సు ఇచ్చి మరీ పంపిస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు కదా. ఇప్పుడు అంటే నాకు తెలియదన్నా, నేను అడుగుతున్నా, యూనివర్సిటీలతోటి క్రైస్తవ విద్యార్థి సంఘం, హిందూ విద్యార్థి సంఘం, ముస్లిం విద్యార్థి సంఘం అని పెట్టుకోవచ్చా? పెట్టుకోవడానికి లేదండి. సహజంగా అయితే కనుక మామూలుగా ఏదైనా కానీ అంటే మతపరమైనవి కాకుండా స్టూడెంట్స్ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం. కానీ ఇది పూర్తిగా క్రైస్తవం యొక్క భావజాలం, క్రైస్తవ వ్యాప్తి కోసం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ అండి ఇప్పుడు నేను చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవం చాప కింద నీరులాగా మత మార్పిడులను కానీ మత వ్యాప్తిని కానీ హిందువుల మీద బాగా ప్రభావం చూపుతుందని చాలా రోజుల నుంచి వింటున్నాం. ఇది ఈ యూనివర్సిటీని కూడా కబలించేసిందా? చాలా చాలా ఎక్కువగానే కబలించిందని చెప్పొచ్చండి. ఎందుకంటే క్రైస్తవానికి సంబంధించినటువంటి స్టాఫ్ చాలా మంది యూనివర్సిటీలో ఉన్నారు. అంటే అన్ని మతాల వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, కానీ మిగిలిన మతాల వాళ్ళు స్టూడెంట్స్ లాగా చూస్తారు. వీళ్ళు మత మార్పిడి చేయడానికి ఒక ఉపకరణాల లాగా చూస్తున్నారండి విద్యార్థులు, ఈ క్రైస్తవ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ కోరుకుంటున్నారండి? ఎందుకంటే 2వ తారీఖు నిన్న అయిపోయింది, మళ్ళీ 13వ తారీఖు ఇంకో కార్యక్రమం ఉంది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే విద్యార్థులు విద్యాలయాల్లో ఈ మతపరమైనటువంటి ఎవరిది ఎలో చేయనప్పుడు క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకంగా ఎలో చేస్తున్నారు ఎందుకు? అలాగే రేపు డిసెంబర్ 25 లోపు ఇలాంటి సభలు 5 జరుగుతాయి, వాటికి విద్యార్థుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా మన దగ్గర సమాచారం ఉందండి. 13వ తారీఖు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంటే ఈ నెల వచ్చే 13వ తారీఖు సంబంధించిన పోస్టర్లు కూడా ఆల్రెడీ యూనివర్సిటీలో అతికిచ్చారు. సో క్రైస్తవానికి సంబంధించినటువంటి పోస్టర్లు యూనివర్సిటీలో అతికిస్తుంటే ఈ స్టాఫ్ ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న అండి. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా, విచ్చలవిడిగా క్రైస్తవ విద్యార్థి సంఘం అని పెట్టి నాగార్జున యూనివర్సిటీలోని హిందూ ఆడపిల్లలను కూడా 7:30 తర్వాత బస్సులలో సువార్త సభలకు తరలిస్తున్న వైనం. ఇంకా నేను యూనివర్సిటీకి సంబంధించి మొత్తం వీడియో అంతా చూపిస్తా, వీళ్ళ నిర్వాహకులకు సంబంధించి అలా అమ్మాయిల్ని. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ అమ్మాయిలు కూడా ఎలా వెళ్తున్నారు అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కోసం మత వ్యాఖ్యలను వినడానికి వెళ్లే స్థితిలో ఈరోజు యూనివర్సిటీలో అమ్మాయిలు ఉన్నారా? వార్డెన్స్ ఏం చేస్తున్నారు? ఇలాంటి వాటి గురించి వార్డెన్స్ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆడపిల్లలకి ఏమన్నా జరిగితే చూసారా, హాస్టల్ రూమ్స్ దగ్గర, నోటీస్ బోర్డులోనే కాదు హాస్టల్ రూమ్స్ దగ్గర కూడా క్రిస్టియన్ మత స్వస్థత సభలకు సంబంధించి పోస్టర్లు అంటించారు. అంటే నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గౌతమి హాస్టల్ ఇలా అనేక హాస్టల్స్లో కూడా పెట్టి నిన్న 2వ తారీఖు జరిగిన కార్యక్రమానికి బస్సులు కట్టి మరీ పట్టుకెళ్లారు. రేపు 13తో పాటు డిసెంబర్ 25 వరకు ఇలాంటి సభలు 5 జరగబోతున్నాయి. ఆ 5 సభలకు కూడా విద్యార్థులను ఇలానే తీసుకెళ్తారా? 7:30 తర్వాత ఆడపిల్లల్ని బయటికి పంపుతున్న హాస్టల్ వార్డెన్స్ కానీ లేదా హాస్టల్ యాజమాన్యం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? క్రిస్మస్ పాటల ఆరాధన. నేను మీకు ఇంకొక విచిత్రం చూపిస్తా, ఇది చూసారు కదా, ఒక్క నిమిషం. ఎస్, ఇది గణేష్ చతుర్థి అప్పుడు ఇదే నాగార్జున యూనివర్సిటీలో అంటించిన ఒక సర్క్యులర్. It is informed that the students are allowed only 4 PM to 6:30 PM only to participate in Ganesh Utsav. All the students should be in the hostel at 6:30 PM. The students who are willing to join Ganesh Utsav should show their parents' permission letters to your respected residential wardens. Residential wardens also take care their respective block students in this Utsav. Ha! Great Nagarjuna University. ఈరోజు మత మార్పిడిలకు కేంద్రాలుగా యూనివర్సిటీలను, కాలేజీలను ఎలా మారుస్తున్నారో అనేది కనిపిస్తుంది. గణేష్ ఉత్సవాలలో పాల్గొనాలంటే 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకే. ఒకవేళ ఎవరైనా పాల్గొనాలంటే మీ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ లెటర్ని హాస్టల్ వార్డెన్కి ఇస్తే ఆ హాస్టల్ వార్డెన్ దాన్ని నిశితంగా పరిశీలించి అప్పుడు ఆ ఉత్సవాలకు అనుమతించాలి. మరి ఏ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ఆడపిల్లలను బస్సుల్లో క్రైస్తవ స్వస్థత సభలకు పంపిస్తున్నారు? ఇంకొకటి చూపిస్తాను నేను మీకు.
ఎస్, ఇది ఒక వాట్సాప్ గ్రూప్. నేను పైన వాళ్ళ నెంబర్స్ కనబడకుండా తీసేసా, బికాస్ మనకు పంపించిన వాళ్ళ నెంబర్ కనబడకుండా. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది హాస్టల్కి సంబంధించిన ఒక గ్రూప్. ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూడొచ్చు ఏం రాసుంది అనేది. ఇంటికి వెళ్ళాలంటే 2 days ముందే లెటర్ పెట్టుకోవాలి. ఈవినింగ్ 5 PM మాత్రమే ఇంటికి వెళ్ళాలి, తరువాత పంపించరు. ఇంటి నుండి కూడా 5 PM మాత్రమే రావాలి, లేటుగా రాకూడదు. అటెండెన్స్ అయిన తరువాత సెమీ క్రిస్మస్కి వెళ్ళే వాళ్ళు నేమ్స్ ఇచ్చి వెళ్ళండి. ఇంటికి వెళ్ళాలి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం దీనికి ఒక పక్కా టైము. నేను తీసేస్తాను బికాజ్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇంటికి వెళ్ళాలి అంటే మాత్రం ఒక టైము, కన్నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి హాస్టల్కి అంటే. కానీ మత ప్రచారాలకు వెళ్ళడానికి టైం లేదు, దగ్గరుండి బస్సులు కట్టి పంపిస్తారు. ఇది నాగార్జున యూనివర్సిటీలో పరిస్థితి. అక్కడ ఉన్న హిందూ అమ్మాయిలు కూడా అడుగుతున్నాను, బిర్యానీ కోసం పోవడం ఏందమ్మా, గలీజ్ అనిపిస్తలే? ఈరోజు ఆ యూనివర్సిటీలో పిల్లలు ఇంత ఇన్ఫర్మేషన్ మనకు పంపించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అంటే అక్కడ మిగిలిన మతాలకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తుంటే క్రైస్తవానికి సంబంధించిన ప్రొఫెసర్స్ మత విద్యను బోధిస్తున్నారు, మత విద్యను ప్రోత్సహిస్తున్నారు. క్రైస్తవ విద్యార్థి సంఘం అనేది ఎలా? క్రైస్తవ హక్కుల కోసం పోరాడుతున్నారా? ఒక మతం పేరుతోటి యూనివర్సిటీలో ఒక సంఘం ఏంటి? ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే అక్కడున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి తెలియదా? ఎందుకు దీన్ని వదిలేస్తున్నారు? రేపు బయటికి వెళ్ళిన ఆడపిల్లల్లో ఎవరికైనా ఏదైనా జరుగుద్ది, మీరు బాధ్యత తీసుకుంటారా? మాకు చెప్పకుండా పోయినరు, మేమేం చేస్తామని చేతులు దులుపుతారు. దీనికి కారణమైన ప్రతి వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏం జరుగుతుందనే మొత్తం బయటికి రావాలి. ఇక్కడ క్రైస్తవ మత మార్పిళ్లకు అడ్డాగా నిలుస్తుంది ఎవరు అనేది తెలియాలి. ఇది ఒక హిందువుల ఉనికికి ప్రమాదం కాదు, దేశ ఉనికికి ప్రమాదం. నేటి విద్యార్థులు, నేటి యువకులు రేపు భావి భారత పౌరులు, ఈ దేశాన్ని నిర్మించే ఒక యోధులు. అలాంటి వాళ్ళను మతోన్మాదులుగా బిర్యానీల పేర్లతోటి మార్చేస్తున్న దుర్మార్గులను ఎక్కడికక్కడ ఎండగట్టాలి. అవునంటారా కాదంటారా? మీరేమంటారు? ఈ విషయంలో యాక్షన్ తీసుకోకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ దీని మీద పోరాటం చేస్తుంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేదాకా ఆర్ వాయిస్ మాత్రం ఈ పోరాటాన్ని ఆపదు. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా మాట్లాడే శక్తిని మాకు ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.